బాన్స్వాడ అయ్యింది, నిర్మల్ అయ్యింది. ఇక్కడ అబ్దుల్లాస్ దాడులు చేస్తే ఈడ కాంగ్రెస్ సర్పంచ్ అధికార మదంతో దాడి చేసి 2 నెలల చిన్నారి ప్రాణం పోవడానికి కారణమయ్యాడు. కనీసం వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ కూడా తీసుకోలేరు, ఎందుకంటే వాడు కాంగ్రెస్ సర్పంచ్ కాబట్టి. పాలమూరు, నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతర 100 రూపాయల టికెట్ లేదని 2 నెలల పసిగుడ్డును కాళ్ళతో తొక్కి విసిరి చంపేశారు. చంపింది రాజకీయ అండ ఉన్న రాక్షసులు, చచ్చింది ఏ పాపము తెలియని ఒక చిన్న పసికందు. ఇదే ఒక బీజేపీ వాడు చేసి ఉంటే ఈ పాటికి గంజాయి మొక్కలు బట్టలు చించేసుకొని వీడియోలు చేసేవారు. కానీ చేసింది కాంగ్రెస్ లీడర్ కదా, సో అన్ని మూసుకొని కూర్చున్నారు. ఇక్కడ కులోన్మాదమైన అధికార మదం రెండూ కనపడుతున్నాయి, కానీ దీనికోసం ప్రశ్నించే గొంతులే లేవు. ఎందుకంటే చేసింది కాంగ్రెస్ ప్రభుత్వ అధికారి కాబట్టి. ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదు? కనీసం ఏం జరిగింది అదన్న పోలీసులు ఎందుకు విచారణ జరిపి ప్రజలకు తెలియచేయటం లేదు? వాళ్ళకి ఎందుకు న్యాయం చేయటం లేదు? కనీసం భరోసా ఇవ్వాలి కదా, మీకు మేము న్యాయం జరిగేలా చూస్తాం, మేము విచారణ చేస్తాం, ఏం జరిగిందో తెలుసుకుంటాము. పేదవాడి ప్రాణంకి లెక్కలేదా? లేదంటే కాంగ్రెస్ తీసిన ప్రాణంకి లెక్కలేదా? వాళ్ళు ఏమైనా చేయొచ్చా? ఇది వేరే పార్టీ వాడు చేసుంటే కోడై కూసేవాళ్ళు, డిబేట్లు పెట్టేవాళ్ళు కాదా? ప్రాణం తీసే హక్కు, అధికార మదంతో మనుషుల్ని కొట్టే హక్కు ఎవడిచ్చాడు వీళ్ళకి? లెట్స్ డిమాండ్ జస్టిస్ ఫర్ ద చైల్డ్ అండ్ ద ఫ్యామిలీ.